హాయ్ హలో వెల్కమ్ టు సూరి సూత్రం రవి మంత్రం. ప్రాబ్లమ్స్ అనేది ప్రపంచంలో ప్రతి ఒక్కరికి ఉన్నాయి. అంబానీ నుంచి ఆముదాల వలసలో ఉన్న రైతు వరకు ప్రతి ఒక్కరికి ఉంటాయి. మరి మనం బాధలో ఉన్నప్పుడు ఎవరికైనా చెప్పుకుంటే మనసు తేలిక అవుతుందని పెద్దలు చెప్తుంటారు. అందులో నిజం ఉంది. చాలామంది వింటారు. కొంతమంది అర్థం చేసుకోరు. కొంతమంది వింటూ తలూపుతారు. వెనక్కి తిరిగి నవ్వుకుంటారు. ఇంకొంతమంది అయితే హేళనగా చూస్తారు. మరికొందరైతే మన బలహీనతలని ఆయుధాలుగా వాడుకుంటారు. అందుకే ఒక దశకొచ్చాక మన మనసు కొంత నేర్చుకుంటుంది. మన బాధలు అందరికీ చెప్పకూడదనే ఒక విషయాన్ని మాత్రం తెలుసుకుంటుంది. ఏ మన మాటలు వినేవాళ్ళు మనుషులే కావాలా? గాలికి చెప్తే ఎలా ఉంటుంది? అది ప్రశ్నలు అడగదు, సలహాలు ఇవ్వదు, జడ్జ్ చేయదు. నిశ్శబ్దంగా విని మన ఊపిరితో కలిసి తీసుకెళ్ళిపోతుంది. నీళ్ళకి చెప్తే కళ్ళ నుంచి కారిన కన్నీళ్ళని తనలో కలిపేసుకొని మన బాధని తక్కువ చేస్తుంది. నీరు ఎప్పుడూ నవ్వదు, తక్కువ చేయదు. ఆకాశానికి చెప్తే మన బాధ ఎంత చిన్నదో మనకు అర్థమయ్యేలా చేస్తుంది. ఎంత పెద్ద నింగి కింద మన చిన్న జీవితం, చిన్న కష్టాలు అని ఓ సున్నితమైనటువంటి పాట నేర్పుతుంది. మనుషుల దగ్గర మన బాధకి విలువ ఉండకపోవచ్చు. కానీ ప్రకృతికి ఉంటుంది. ఎందుకంటే ప్రకృతి ఎప్పుడూ నిస్వార్థమే. అందుకే ఈ రోజుల్లో మన బాధలు ఎవరికీ చెప్పుకోలేకపోతే అది బలహీనత కాదు. అది ఒక ఎక్స్‌పీరియన్స్, ఒక అనుభవం. గాలికి చెప్పండి, నీళ్ళకి చెప్పండి, నింగికి చెప్పండి. అవి రిప్లై ఇవ్వవు. కానీ మన మనసులో బరువు తగ్గుతుంది కదా! కొన్నిసార్లు సమాధానాలు కావాలి అనుకోవద్దు. వినేవాడు ఉంటే చాలు. అదే మనకు ప్రకృతి ఇచ్చే నిశ్శబ్దమైన ఊరడింపు, ఓదార్పు. మరొక మంచి టాపిక్స్‌తో మళ్ళీ కలుసుకుందాం. మీ రవీంద్ర సూరి.